ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద భారీ వర్షం కురుస్తోంది. గత కొద్ది రోజులుగా ఇన్ఫాక్ట్ గత కొన్ని గంటలుగా కూడా చూసుకుంటే ఆకాశం మేఘావృతం అయి ఉంది. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతూ నైరుతి బంగాళాఖాతం వైపు మూవ్ ఆన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటు దక్షిణ తమిళనాడుకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు మీదుగా ఇటు అండమాన్లోకి ఇక్కడ ఈ అంశానికి సంబంధించి అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతోంది. ఈ నేపథ్యంలోని ఆ ఇంపాక్ట్ హైదరాబాద్తో పాటు తెలంగాణ మీద కూడా ఉంది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి, మరికొన్ని చోట్ల చెదురుముదురుగా వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికీ ఆ భారీ వర్షానికి సంబంధించి ఎందుకంటే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం కాసేపు అయితే మాత్రం తెరిపించిన సందర్భాన్ని చూసాం. ఒక్కసారి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద మాధాపూర్ లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. సో ప్రెసెంట్ మాత్రం భారీ వర్షం కురుస్తోంది. మరి ముఖ్యంగా మాధాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, దాంతోపాటు యూసఫ్ కూడా, అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గత పావు గంట 2 నిమిషాల నుంచి వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ మాత్రం ఎవరు ఊహించని పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక 2 రోజుల క్రితం చూసుకుంటే గత 2 రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ పాక్షికంగా మేఘావృతమైంది. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్లయితే మాత్రం చిన్న చినుకులు చెదురుముదురుగా వానలు పడుతున్న పరిస్థితి ఉంది తప్ప వర్షంగా మారిన సినారియో గత 2 రోజులుగా ఎక్కడా లేదు. ఆకాశం మేఘావృతం అయితే ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే ఉదయం కూడా మధ్యాహ్నం అరౌండ్ 2 గంటల ఆ ప్రాంతంలో కాస్త తెరిపించింది. కానీ ఇప్పుడు చూసుకుంటే వర్షం కుమ్మేస్తోంది, దంచి కొడుతోంది. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, హైదరాబాద్ లో కుండపోత వాన కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మీరెక్కడున్నారు? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మధు? వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తా ఉన్నాయి. గత 2 రోజుల నుంచి ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట పడుతున్నటువంటి వర్షాలకి కొన్ని పంటలు ఇప్పటికే నష్టపోయాయి. వాతావరణ శాఖ వారిని హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేసింది. అయితే హైదరాబాద్ నగరానికి వరకు చినుకు పడితే కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ మనందరికీ తెలిసిందే. సో ఈ రోజు కూడా పడుతున్నటువంటి వర్షాలతో ఈవినింగ్ ఒక్కసారిగా ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరేటువంటి విషయంలో వర్షం పడుతున్నటువంటి 2 వీలర్స్, ముఖ్యంగా ఆటోలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయేటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వర్షాల కారణంగా పైన జామ్ అయ్యేటువంటి వాటర్ తో ట్రాఫిక్ జామ్ ని నియంత్రించడానికి పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది. గతంలోనే ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ స్టోరేజ్ వెల్స్, అక్కడ పెద్ద నీటి గుంతలను ఏర్పాటు చేసింది. వాటికి సంబంధించి ఇంకా అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానప్పటికీ కొన్ని శాంపిల్ గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే రాగల 24 గంటల్లో భారీ ఎత్తున వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాల ప్రభావం పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి హైదరాబాద్ లో కూడా వర్షం కురుస్తా ఉంది. ఒక్కసారిగా వెదర్ మారిపోయింది. ఈ టైంలో వర్షాలు పడడమే కాదు, ఎర్లీ మార్నింగ్ ఈ వాతావరణ ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతంతో ప్రభావంతో ఉదయం పూట చల్లని మంచు కురుస్తా ఉంది, పొగ మంచు కురుస్తా ఉంది. ఎర్లీ మార్నింగ్ వాహనాలు దానికి సంబంధించినటువంటి విజన్ కరెక్ట్ గా క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. సో ఈ వర్షాలు మరొక 2 రోజులు ఉండే అవకాశం ఉందనేటువంటిది వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సచిన్ రైట్ మధు, ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నించండి. కొద్దిసేపటి క్రితం ఇటు భారత వాతావరణ శాఖ కూడా వెదర్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ వెదర్ రిపోర్ట్ ను కూడా నేను చదివించే ప్రయత్నం చేశాను. హైదరాబాద్ కి సంబంధించి ఇటు చార్మినార్ జోన్, అలాగే ఖైరతాబాద్ జోన్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ తో పాటు మిగిలిన 2 జోన్లకు సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్స్ ఇచ్చింది. ఇటు షేరులింగంపల్లితో పాటు మొత్తం అంటే చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, అలాగే షేరులింగంపల్లి ఈ జోన్లకు సంబంధించి, సికింద్రాబాద్తో పాటు షేరులింగంపల్లి ఈ జోన్లకు సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది, గ్రీన్ అలర్ట్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ గా గ్రీన్ అలర్ట్ ఇచ్చినప్పుడు కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఏమంటుందంటే కనుక
Generally cloudy sky, mist or hazy conditions very likely to prevail during morning hours. Light rain or drizzle very likely. అంటే తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలు పడతాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా వాతావరణ శాఖ ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించిన రిపోర్ట్ను కూడా పంపించింది. ఒకటే చెబుతోంది, ఇటు చార్మినార్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, కూకట్పల్లి, అలాగే ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి ఈ జోన్లలో కాస్త ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల చినుకులు కురిసే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, చెదురుముదురు వానలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇదే పరిస్థితి ఇంకొక 2 రోజులు. ఇంట్రెస్టింగ్గా రేపటికి కూడా వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే, పార్ట్లీ క్లౌడీ స్కై, మిస్ట్ ఆర్ హేజీ కండిషన్స్ వెరీ లైక్లీ టు ప్రివైల్ డ్యూరింగ్ మార్నింగ్ అవర్స్ అంటూ కూడా చెబుతోంది. అంటే పాక్షికంగా ఆకాశం మేఘావృతమే ఉంటుందంటూ కూడా చెబుతోంది. ఇదే సిచ్యువేషన్ ఇంకొక 4-5 రోజుల పాటు కంటిన్యూ అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇంకొక 4-5 రోజులు మాత్రం హైదరాబాద్లో ఇటు వర్ష సూచన జారీ చేసిందనే చెప్పుకోవచ్చు. అంటే 4-5 రోజుల పాటు ఇంకా భారీ వర్షాల వరకు వెళ్ళకపోవచ్చు, కానీ వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం హైదరాబాద్లో కుండపోత వాన కురుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. ఆల్రైట్, మా ప్రతినిధి దేవిక వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. ఒకసారి మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. దేవిక, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? సడన్గా వాతావరణంలో మార్పులు రావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో సడన్గా మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పు మొదలైంది. దానికి గల కారణం ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఈరోజు వాతావరణంలో మధ్యాహ్నం వరకు కూడా సడన్గా వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే? గత 2 రోజులుగా బంగాళాఖాతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం అనేది కొనసాగడం వల్ల అది కాస్త ఈరోజు క్రమేపీ బలహీన పడిపోయింది. అదే ప్రాంతంలో మనకి ఒక ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఈ యొక్క ఈశాన్య గాలులు అలాగే మనకి తూర్పు గాలులు కూడా రాష్ట్రం మీద వేయడం వల్ల, అంతేకాకుండా స్థానికంగా మనకి ఉన్నటువంటి తేమ కూడా ఈ యొక్క వాటికి వాతావరణ పరిస్థితులకు దోహదపడడం వల్ల కూడా చూసుకున్నట్లయితే నిన్న కూడా చూసుకుంటే చాలా చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి కురవడం జరిగింది. ఈరోజు కూడా మనకి చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురవడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ 25 కిలోమీటర్ల పరిధిలో కూడా చూసుకున్నట్లయితే చాలా చోట్ల తేలికపాటి వర్షం అనేది కూడా కురుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భువనగిరి, యాదాద్రి భువనగిరి, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే వికారాబాద్, సంగారెడ్డి, శంషాబాద్లో కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి కురుస్తున్నాయి. అలాగే హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సూర్యాపేట్, నల్గొండ ఈ యొక్క జిల్లాల్లో కూడా మనకి వర్షం అనేది తేలికపాటి వర్షాలు అనేవి కురవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రం మీద వస్తున్నటువంటి ఈ యొక్క తూర్పు గాలుల వల్ల, అలాగే ఈశాన్య గాలుల వల్ల కూడా, ఇంకా చూసుకున్నట్లయితే మనకి సౌత్ ఈస్ట్ విండ్స్ కూడా మనకి రావడం వల్ల కూడా మనకి ఈ యొక్క గాల్లో తేమ, స్థానికంగా గాల్లో తేమ కూడా దోహదపడడం వల్ల ఈ తేలికపాటి వర్షాలు అనేవి కూడా కురవడం జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం ఈరోజు అలాగే రేపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలు, మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు కూడా వర్ష సూచన అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా తేలికపాటి వర్షాలు అనేవి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. క్రమేపీ తర్వాత పొడిబారినటువంటి వాతావరణం ఈరోజు రేపు తేలికపాటి వర్షాల తర్వాత క్రమేపీ మనకి చూసుకున్నట్లయితే డ్రై వెదర్ అనేది కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అంటారు? ఎందుకంటే సడన్గా వాతావరణంలో మార్పులు రావడంతో ఏ క్షణాన ఎలాంటి వాతావరణం